चाहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। దుష్టాచార వినాశాయ ప్రాతుర్భుతో మహీతలే సయేవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః. దుష్టాచారాలను నశింపచేయడానికి కైవల్యదాయకుడైన శంకరుడే ఆదిశంకరుల రూపంలో అవతరించాడు. అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకరులు ప్రపంచానికి అందించారు. మోక్ష ప్రాప్తికి మార్గం సుగమం చేశారు. తన జీవితకాలంలో దేశమంతటా 4 సార్లు పర్యటించి అనేక క్షేత్రాలను దర్శించారు. ఆగమ సంవిధానాలను నిర్దేశించారు. షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు. బ్రహ్మసత్యం జగత్మిథ్య అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జీవుడు దేవుడు ఒకడే అనే దివ్య సూత్రాన్ని లోకానికి అందించారు. ఆర్షధర్మానికి సాటిలేని మేటి సేవ చేసి ఆచంద్రార్కం నిలిచే ప్రతిభా వైదుష్యాన్ని ప్రకటించారు. గురుపీఠానికి సార్వభౌముడిగా జగద్గురు శంకర భగవత్పాదులు తేజరిల్లుతున్నారు. శంకరులంటే కారణజన్ముడు, జగద్గురువు, భారతీయ సనాతన ధర్మాన్ని దీప్తివంతం చేసిన మహనీయుడు. వేదాంతానికి ప్రకరణ భాష్యాలను ప్రవచించారు. దేవతా స్తోత్రాలు రచించారు. అద్భుతమైన ఆర్షధర్మ సాహిత్యాన్ని మనందరికీ అమూల్యమైన సంపదగా అనుగ్రహించారు. ఆయన పండితుడు, వైరాగ్యపూర్ణుడైన తత్వవేత్త మాత్రమే కాదు, ధర్మస్థాపనాచార్యులు. భారతీయ తత్వదర్శనాన్ని శిఖరాగ్రస్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు. జగద్గురు ఆదిశంకరులు కేరళ రాష్ట్రంలోని కాలడిలో 509 సంవత్సరం శ్రీ నందననామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ధ నక్షత్రంలో ఆర్యాంబ శివగురు దంపతులకు జన్మించారు. తన బాల్యంలోని 8 సంవత్సరాల కాలాన్ని కాలడిలో గడిపారు. భారతీయ ఆధ్యాత్మిక గగనంలో సూర్యుడిలా ప్రకాశించిన మహానుభావుడు, మహనీయుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. వేదాంత తత్వానికి ఆయన శాస్త్రీయ బలం చేకూర్చారు. భారతీయ సనాతన ధర్మాన్ని మహోన్నత స్థాయికి తీసుకువెళ్లిన మహాసంస్కర్త. అటువంటి యుగపురుషుడు అవతరించిన పవిత్ర భూమి కేరళ రాష్ట్రంలోని కాలడి క్షేత్రం. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదీ తీరంలో విరాజిల్లే గ్రామం కాలడి. ప్రకృతి సౌందర్యం, నిశ్శబ్ద వాతావరణం, నదీ ప్రవాహం కలిసి ఈ ప్రాంతం ధ్యానానికి, ఆత్మచింతనకు అనువైన క్షేత్రంగా నిలుస్తుంది. పెరియార్ నదీ ప్రవాహం కాలడి ఆధ్యాత్మిక జీవనానికి కేంద్ర బిందువులా ఉంటుంది. ఈ నది ఒడ్డునే బాలశంకరుడు ఆత్మజ్ఞానపు మొదటి మెట్టును అధిరోహించాడు. కాలడి కేవలం ఒక గ్రామం మాత్రమే కాదు, భారతీయ వేదాంత చరిత్రలో జ్ఞాన జన్మస్థానం. 8వ శతాబ్దంలో కాలడిలో ఆదిశంకరాచార్యులు జన్మించారు. తండ్రి శివగురు, తల్లి ఆర్యాంబ. శివగురు వేద పండితుడు, ధర్మాచరణలో నిష్ఠగల వ్యక్తి. ఆర్యాంబ పరమ భక్తురాలు, త్యాగశీలి, సద్గుణ సంపన్నురాలు.
దైవానుగ్రహ ఫలితంగా శంకరుడు జన్మించాడనే విశ్వాసం బలంగా ఉంది. చిన్న వయసులోనే అసాధారణ మేధస్సు, శాస్త్రజ్ఞానం స్పష్టంగా దర్శనమిచ్చాయి. తండ్రి అకాల మరణానంతరం తల్లి సంరక్షణలో శంకరుని జీవితం సాగింది. బాల్యంలోనే మహాజ్ఞాన వికాస తేజస్సుతో ఆయన వర్ధిల్లారు. 8 ఏళ్ల వయసులోనే వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణ గ్రంథాలపై పట్టు సంపాదించారు. గోవిందపాదుల వద్ద సన్యాస దీక్ష స్వీకరించి అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రకటించాలనే సంకల్పంతో దేశమంతటా పర్యటించారు. అతి చిన్న వయసులోనే లోతైన తాత్విక దృష్టిని ప్రదర్శించిన అరుదైన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप. ఆ కాలంలో భారతదేశంలో బౌద్ధ, జైన మతాల ప్రభావం విస్తరించి వేదాంత ధర్మం నిర్వీర్య స్థితికి చేరింది. ఈ పరిస్థితిని గమనించిన ఆదిశంకరాచార్యులు శాస్త్రవాదం ద్వారా సనాతన ధర్మానికి పునరుజ్జీవనం అందించారు. అద్వైత సిద్ధాంతం ద్వారా బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అనే మహావాక్యాన్ని తాత్వికంగా ప్రతిపాదించారు. మండనమిశ్రుడు, ఉదయాచార్యుడు వంటి మహాపండితులతో వాద ప్రతివాదాలు జరిపి వేదాంత సిద్ధాంత ప్రాముఖ్యతను స్థిరపరిచారు. ఈ వాదాలు వ్యక్తిగత విజయాల కోసం కాకుండా ధర్మ పునరుజ్జీవన లక్ష్యంతో సాగాయి. సనాతన ధర్మానికి శాశ్వత పునాదులు వేయాలనే సంకల్పంతో భారతదేశ 4 దిక్కులలో 4 ప్రధాన మఠాలను స్థాపించారు. శృంగేరి శారదాపీఠం దక్షిణాన, ద్వారకా శారదాపీఠం పశ్చిమాన, జ్యోతిర్మఠం ఉత్తరాన, గోవర్ధన పీఠం తూర్పున, ఇలా 4 దిక్కుల 4 పీఠాలు స్థాపించి నలుదిశలా సనాతన ధర్మాన్ని విశేషంగా వ్యాప్తి చేశారు. ఈ మఠాల ద్వారా వేదాంత బోధన, సన్యాస పరంపర, ఆధ్యాత్మిక నియమాలు క్రమబద్ధంగా కొనసాగుతున్నాయి. నేటికి ఈ మఠాలు సనాతన ధర్మానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఆదిశంకరుల రచనలు భారతీయ తత్వశాస్త్రానికి మూల స్తంభాలు. భాష్య గ్రంథాలు బ్రహ్మసూత్ర భాష్యం, భగవద్గీత భాష్యం, ఉపనిషత్ భాష్యాలు, స్తోత్ర సాహిత్యం, భజగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, నిర్వాణ షట్కం, కనకధారా స్తోత్రం, ఇలా ఎన్నెన్నో రచనలు చేశారు. ఈ రచనలు తాత్విక లోతుతో పాటు భక్తిరసాన్ని సమన్వయించిన అపూర్వ సాహిత్యంగా నిలిచాయి. అలాంటి ఆదిశంకరుల జన్మస్థలమైన కాలడి శాశ్వత ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా ఆకట్టుకుంటుంది. కాలడి భౌగోళికంగా చిన్నదైనా ఆధ్యాత్మికంగా అనంతమైనది. ఈ గ్రామం భారతదేశానికి ఒక జగద్గురువును అందించింది. ఇక్కడ వీచే గాలి వేదాంత సందేశాన్ని మోస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాలడిని దర్శించిన ప్రతి భక్తుడికి ఆదిశంకరుల త్యాగం, తత్వం, జీవన లక్ష్యం స్పష్టంగా అనుభూతి అవుతాయి. ఆదిశంకరాచార్యులు ఒక వ్యక్తి కాదు, ఒక యుగం. కాలడి ఒక గ్రామం కాదు, జ్ఞానక్షేత్రం. సనాతన ధర్మానికి ప్రాణం పోసిన ఈ మహనీయుడి జీవితం భారతీయ సంస్కృతికి శాశ్వత మార్గదర్శకం. ఆదిశంకరుల జన్మస్థలమైన కాలడిలోని ప్రతి కట్టడం, ప్రతి మందిరం, ప్రతి ప్రదేశం
ఎన్నో అంశాలను నేటికి మధుర మనోహరంగా ఆవిష్కరిస్తుంది. శంకరుల జీవితం ఈ ప్రదేశంతో ముడిపడి ఉంది. కాలడి దివ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి ఆదిశంకరులు నివసించిన ఇంటి ముందు కనకధారాస్థలం, సన్యాస స్వీకార దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ గృహంలోనికి ప్రవేశిస్తే ఆర్యాంబ సమాధి, శారదాంబ ఆలయాన్ని దర్శించవచ్చు. మాతృమూర్తి నిత్యం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారంగా పూర్ణా నదిని శంకరులు దారి మళ్లించి తన ఇంటి ముంగిటికి తీసుకుని వచ్చారు. ఆ సంవిధానంలో మునిగిపోతున్న ఇక్కడి శ్రీకృష్ణ ఆలయాన్ని లీలామాత్రంగా ముందుకు జరిపారని ప్రతీతి. ఆ కృష్ణ ఆలయాన్ని కూడా శంకరుల ఇంటి కుడి పక్కన దర్శించవచ్చు. ఇక్కడికి కొద్ది దూరంలోనే ఆదిశంకరులు కనకధారలను కురిపించిన గృహం కనిపిస్తుంది. శంకరుల గృహానికి కొద్ది దూరంలోనే అద్వైత కీర్తిస్తంభం మండపం నెలకొని ఉంటుంది. శ్రీ ఆదిశంకరాచార్య కీర్తిస్తంభం కాలడిలోని అత్యంత ప్రాముఖ్యమైన కట్టడం. శైవం, వైష్ణవం, శాక్తీయం, గాణాపత్యం, కౌమార సౌరం అనే 6 మతాలను ఆదిశంకరులు స్థాపించి షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు. అందుకు ప్రతీకగా కంచి కామకోటి పీఠం వారు కీర్తి మండపాన్ని ఇక్కడ నిర్మించారు. 6 అంతస్తులుగా ఉండే ఈ మండపంలో వరుసగా గణపతి, కుమారస్వామి, సూర్యదేవుడు, విష్ణువు, పార్వతి, శివాలయాలు ఉన్నాయి. ఈ మండప గోడలపై శంకర విజయానికి సంబంధించిన గాథలు, చిత్రాలను తిలకించవచ్చు. పాదుకా మండపంలో శంకర భగవత్పాదులు పరమ పవిత్రమైన పాదుకలను భక్తులు దర్శించుకుంటారు. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం. తల్లి ఆర్యాంబకు అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించడానికి ఆదిశంకరులు కాలడి వచ్చారు. అద్వైతమే అన్ని వాదాలలో గొప్పదని అక్కడి వారితో వాదించారు. ఆయన వాదన నిజమేనని ఆలయంలోని శంకరనారాయణుడు సాక్ష్యం ఇచ్చాడంటారు. కాలడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయంలోని పరమశివలింగం నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చి ఆదిశంకరులను సమర్థించిందని చెబుతారు. ఈ గాథను కాలడిలోని అద్వైత కీర్తిస్తంభ మండపంలో దర్శించవచ్చు. కాలడిలోని శ్రీకృష్ణ ఆలయం ఎంతో ఖ్యాతిగాంచింది.
ఆదిశంకరుల ఆరాధ్య దైవంగా కాలడి కృష్ణుడు ప్రసిద్ధిగాంచాడు. శంకరుల పూర్వీకులు సైతం ఈ స్వామిని సేవించి తరించారు. ఆదిశంకరులే ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో నిర్మింపచేసినట్టుగా చెబుతారు. గర్భాలయంలో శ్రీకృష్ణ భగవానుడు ముగ్ధ మనోహర మూర్తిగా దర్శనమిస్తాడు. ఈ స్వామిని శ్రీ కాలడి అప్పన్ అని వ్యవహరిస్తారు. ఈ ఆలయానికి కొద్ది దూరంలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. పూర్ణా నదికి ఉత్తరం వైపుగా శృంగేరి మఠం ఉంది. 1911లో శృంగేరి పీఠాధిపతులు ఇక్కడ మఠాన్ని స్థాపించారు. శృంగేరి మఠానికి సమీపంలో శ్రీ రామకృష్ణ అద్వైత ఆశ్రమం ఉంది. ఇది వేదాధ్యయన, ధార్మిక, ధ్యాన కేంద్రం. పంతొమ్మిది, 20 శతాబ్దాలలో నిర్మితమైన ఎన్నో ఆలయాలు కాలడిలో ఉన్నాయి. ఆదిశంకరులు తమ గురువైన గోవింద భగవత్పాదుల వారిని ఓంకారేశ్వర జ్యోతిర్లింగ స్వామి ఆలయం దిగువన ఒక గుహలో మొదటిసారిగా కలుసుకున్నారు. ఆదిశంకరుల విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది. కాలగమనంలో ఆ గుహ చాలా కాలం పాటు మూసుకుపోయింది. 1989వ సంవత్సరంలో కంచి పరమాచార్యులు ఆ గుహను తెరిపించారు. శంకరులు ఓంకారేశ్వర క్షేత్రంలో నివాసం ఉండే సమయంలోనే ప్రస్థానత్రయంగా ప్రసిద్ధికెక్కిన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలకు భాష్యాన్ని రచించారు. అతి చిన్న వయసులోనే శంకరులు సాధించిన విద్యా పరిణతికి, పాండిత్యానికి సంతుష్టుడైన గోవిందులు విద్యా నిలయమైన వారణాసికి వెళ్లి ధర్మ సంరక్షణ, ధర్మ సముద్ధరణ చేయాల్సిందిగా ఆదిశంకరులను ఆదేశించారు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. విద్యనభ్యసించే విద్యార్థులు గురు పరంపరను గుర్తు చేసుకుని నమస్కరించి అభ్యాసం మొదలుపెట్టడం మన సంప్రదాయంలో పరిపాటి. తొలి గురువైన సదాశివుడికి, తర్వాత శంకరాచార్యులకు, నాకు విద్య నేర్పిన గురువులకు నమస్కారమని ఈ శ్లోకం యొక్క అర్థం. హిందూ సాంప్రదాయంలో అత్యున్నతమైన గురుస్థానాన్ని పొందిన ఆచార్య శిఖామణి ఆదిశంకరాచార్యులు. ఆధ్యాత్మికమనే భావనకు అర్థం మారిపోతున్న కాలంలో అద్వైత భావాన్ని ఒక సాంప్రదాయంగా ఆదిశంకరులు ప్రతిపాదించారు. శివకేశవులకు భేదం లేదని పేర్కొని అసేతు హిమాచలం పాదయాత్ర చేశారు. ఎన్నో చర్చలు జరిపి ఎందరినో ఈ సాంప్రదాయం వైపు తీసుకొచ్చారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా మఠాలను స్థాపించారు. దేవాలయాలను జీర్ణోద్ధరణ చేశారు. ఆదిశంకరులు జీవించింది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. అతి తక్కువ జీవితకాల వ్యవధిలో ఎన్ని రచనలు, ఎన్ని పర్యటనలు, వాదసభల్లో విజయాలు, దేవతా ప్రతిష్టలు చేయడం ఆదిశంకరులకు ముందు లేదు, ఆ తర్వాత కూడా జరగలేదు. 477 సంవత్సరంలో కారణజన్ముడు, సాక్షాత్ శంకర స్వరూపుడు అయిన ఆదిశంకరులు సిద్ధి పొందారు. వారు జన్మించిన కాలడి దివ్యక్షేత్రం నాటికి నేటికి ఏనాటికి ఆధ్యాత్మిక దివ్య ప్రభలను దశ దిశలా వ్యాప్తి చేస్తూనే ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.